Hello all, welcome to our channel Rise and Score. Hope you are fine. Okay, subscribe to our channel, press the like button, and share to your friends to get high marks. So, without wasting of time, we are going to discuss the most important chapter in physics. ఇది మనకి ఫిజిక్స్ లో ఇప్పుడు ఫోర్త్ చాప్టర్. ఫిజిక్స్ లో ఫోర్త్ చాప్టర్ అంటారు, 98 రాసింది అంటారు, ఏందన్నా మీరు అంటారు. ఫిజిక్స్ లో ఫోర్త్ చాప్టర్. ఓవరాల్ మీ ఫిజిక్స్ అని ఇచ్చింది కానీ మనకి 7 కెమిస్ట్రీ చాప్టర్స్ ఉంటాయి అండ్ 5 ఫిజిక్స్ చాప్టర్స్ ఉంటాయి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, హ్యూమన్ ఐ, ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనేవి ఫిజిక్స్ చాప్టర్. ఇప్పుడు ఇది ఫోర్త్ ఎలక్ట్రోమాగ్నెటిజం. నెక్స్ట్ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకుంటే మన ఫిజిక్స్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫిజిక్స్ పోర్షన్ నుండి మన 20 మార్క్స్ వస్తుంది. ఈ 5 లెసన్స్ చదువుకొని పోండి, మీరు వేరే ఏ లెసన్ చదువుకోకపోయినా మీకు 20 మార్క్స్ గ్యారంటీ, ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. పాస్ అవుతారు, పాస్ అవుతారు. ఇంకా కెమిస్ట్రీలో కూడా యాసిడ్స్ బేసెస్ చదువుకున్నారా 25 వస్తాయి. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ చదువుకున్నారా, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ మళ్ళీ కెమికల్ బాండింగ్ చదువుకుంటే 32+ వస్తాయి. కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ చదువుకుంటే 36+, కెమికల్ ఈక్వేషన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చదువుకుంటే 40/40. అన్ని చదువుకుంటే 40 వస్తాయి. ఒక్కొక్క లెసన్ స్కిప్ చేస్తే అంటే మార్క్స్ వస్తాయి. కానీ ఈ ఒక్క 5 లెసన్స్ చదువుకున్నారంటే 20 మార్క్స్ టు గో, 19 to 20. సో అంత సోద అవసరం లేదు. మరి ఎలక్ట్రిక్ కరెంట్ షాక్ గుట్టించి చచ్చిపోయింది ఆడ. చచ్చిపోయిండు, ఈడ చచ్చిపోయిండు, ఆయన చచ్చిపోతుండే, ఈయన చచ్చిపోతుండే, షాక్ కొడతాను ఎందుకు కొడుతుందో. మరి అది ఎందుకు కొడుతుంది, షాక్ ఎందుకు కొడుతుందో పక్కకు పెడితే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఫస్ట్ వాట్ ఈస్ మీన్ బై కరెంట్? Can anyone say? Just say what is mean by a current. కరెంట్ అంటే షాక్ కొట్టుతుంది, అదేనా? అదే, కానీ దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. షాక్ కరెంట్ అంటే షాక్ కొడుతుంది అని ఎగ్జామ్ లో రాయలేం కదా. వాట్ ఈస్ మీన్ బై కరెంట్ అంటే షాక్ కొడుతుంది చూడు, అదే సారు అని రాస్తావా? రాయద్దు, మార్కులు పోతాయి. కరెంట్ అంటే చెప్తున్నా వినండి బంగారాలు. కరెంట్ అంటే ద అమౌంట్ ఆఫ్ మనకి ద అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఎనీ ఏరియా ఇన్ యూనిట్ టైం. అంటే అమౌంట్ ఆఫ్ చార్జ్ క్యూ. చార్జ్ అనేది మళ్ళీ ఎలా డిఫైన్ చేస్తామంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ ఎన్ని నెంబర్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సర్క్యూట్ ఈస్ నోన్ యాజ్ ఎలక్ట్రిక్ కరెంట్. మరి మన ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్ములా I ఈక్వల్స్ టు చార్జ్ బై టైం, క్యూ బై టీ. క్యూని ఎలా డిఫైన్ చేస్తారు చార్జ్ అంటే NE/T. దీనికి యూనిట్స్ ఏంటి అంటే ఆంపియర్స్. ఏఈ అనేది కొందరికి డ్రీమ్ అనేటువంటిది ఉంటుంది. ఏఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలనుకున్న వాళ్ళు ఇవి చదువుకోండి, కరెంట్ కి రిలేటెడ్ చాప్టర్స్.
ఇది మీకు ఇంటర్ పోయినా, డిప్లొమా పోయినా, ఐటీఐ పోయినా, ఏడమైనా ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్ మాత్రం గ్యారంటీ ఉంటుంది. నేర్చుకోండి అందుకే. పొటెన్షియల్ డిఫరెన్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ ఇంకో నిక్నేమ్ ఏంటి? వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న వోల్టేజ్ అన్న ఒకటే. ద వర్క్ డన్ కి నార్మల్ గా ఫార్ములా ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా వర్క్ డన్ కి. The work done, W equals to force into displacement to bring a unit charge from one point to another. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో అనేది పోతుంది, ఒక ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ కి తీసుకురావడానికి. ఇప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ని ఆర్ వోల్టేజ్ ని V తోటి రిప్రజెంట్ చేస్తారు. వర్క్ డన్ W బై ఛార్జ్ బ్రింగింగ్ ఏ యూనిట్ ఛార్జ్. అంతే కదా ఫార్ములా. వర్క్ డన్ అంటే ఫోర్స్, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై ఛార్జ్. దీని యూనిట్స్ ఏంటివి మరి? వాల్ట్. వాల్ట్ అనేటువంటివి దీని యూనిట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏం లేదు, ద వర్క్ డన్ టు బ్రింగ్ ఏ యూనిట్ ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ కి ఛార్జింగ్ తీసుకురావడానికి, యూనిట్ ఛార్జింగ్ తీసుకురావడానికి జరిగే పని. వర్క్ డన్ అంటే ఇప్పుడు ఒక నువ్వు 10 గంటలు, 2 గంటలు, 3 గంటలు బస్ మిస్ అయింది, నెక్స్ట్ బస్ కోసం వెయిట్ చేస్తున్నావు, అది వర్క్ డన్నా? ఎట్టి పరిస్థితుల్లో నీకు కాళ్ళు నొస్తాయి, చేతులు నొస్తాయి, బ్యాగ్ భుజం మీద ఉంటుంది, కానీ అది వర్క్ డన్ కాదు. అసలు నువ్వు పని చేయలే అని చెప్తుంది ఫిజిక్స్. నేను మస్తు కష్టపడ్డా, నేను 10-15 గంటలు కూర్చోలే చదివిన, అందుకే నేను 10th క్లాస్ లో మస్తు మార్క్స్ తెచ్చుకున్నా. నేను ఎంత హార్డ్ వర్క్ చేసిందో తెలుసు మీకు అంటారు కదా, అది వర్క్ డన్ కాదు. ఫిజిక్స్ లో అది వర్క్ డన్ కాదు. మనమి ఇప్పుడు వర్క్ డన్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. మనమి ఒక ఫోర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ కానీ ఇంతసేపటి నుంచి అవుతుందా? అయితే లేదు. ఇక్కడ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుందా? జరుగుతలేదు. ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేసి మార్కర్ ని రాస్తున్నా, ఫోర్స్ అప్లై చేసి మార్కర్ ని రాస్తున్నా, డిస్ప్లేస్. ఇప్పుడు నేను నడుస్తున్నా, ఫోర్స్ భూమికి అగెనిస్ట్ గా ఉంది, నేను డిస్ప్లేస్ కూడా అవుతున్నా. ఇప్పుడు ఇది వర్క్ డన్ కాదా? ఒక గంట సేపు నడిస్తే వర్క్ డన్ అవుతుంది, గంట సేపు నిల్చుంటే కాదు. ఫోర్స్ ఉండాలి, డిస్ప్లేస్మెంట్ ఉండాలి, రెండు ఉంటే వర్క్ డన్ అంటాం. ఓమ్స్ లా, ఓమ్స్ లా, ఓమ్స్ లా అంటేనే భయం అవుతుంది ఒక్కొక్కరు తెలుసా. ఈ ఓం అనే సైంటిస్ట్ ఓమ్స్ లా అన్న, ఆయన పేరేంటిది? న్యూటన్ అన్న. న్యూటన్ తాత అన్న, ఓం తాత అన్న భయం. ఏం లేదు, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓమ్స్ లా అయితే చాలా చిన్నది. ఓమ్స్ లా ఏడికో అడుగు. చిన్న చిన్న ఇంటర్వ్యూలో అంటే మీ 10th క్లాస్ అయిపోయినాక, మంచి మార్క్స్ వచ్చినాక, ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాట్ ఈస్ ఓమ్స్ లా అని చిన్న క్వశ్చన్ అడిగారు అనుకో, నీ అని నవ్వారు అనుకో, బాగుండదు. ఓమ్స్ లా అంటే ఏంటిదో చెప్పాలి. ఓమ్స్ లా నార్మల్ గా మీకు చదువు వచ్చా రాదని టెస్ట్ చేయడానికి అడుగుతారు కొందరు కొందరు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఏం పని లేనో రోడ్డు మీద పోయేటోడు కూడా అడుగుతాడు, వానికే రాదు, మనల్ని అడుగుతాడు. సమాధానం చెప్పాలా? వాళ్ళకి అవసరం లేదు, మీరు ఆడికి స్కిప్ కావచ్చు. అందరికీ ప్రతి దానికి సమాధానం చెప్పాక టైం లేదు మిత్రమా నీకు, కష్టపడు. కాన్స్టాంట్ టెంపరేచర్. At constant temperature,
the potential difference. Potential difference V to indicate this V between the ends of conductor is directly proportional to electric current Hmm. Potential difference V between the ends of the conductor. Potential difference between the ends of the conductor is directly proportional to the electric current. Electric current ని I తోటి ఇండికేట్ చేస్తారు. క్యాపిటల్ I. Potential difference is proportional to current flowing through it. V is proportional to A అంటే ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి మనం ఒక కాన్స్టాంట్ R అనేది యాడ్ చేస్తాం. V ఈక్వల్స్ టు IR అన్న RI అన్న అంతా ఒకటే. V ఈక్వల్స్ టు IR. V పెరిగితే I పెరుగుతుంది. V తగ్గితే I తగ్గుతుంది. మనం ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే చాలు, ఎంత ఎక్కువ చార్జ్ ఇస్తే అంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, అంతే. ఇప్పుడు కరెంట్ అనేది I ఈక్వల్స్ టు కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది రెసిస్టర్ లో అనేదాన్ని I ఈక్వల్స్ టు V/R అనే ఫార్ములాని యూజ్ చేసుకొని మనమి కరెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. క్వశ్చన్స్ రావచ్చు, చిన్న చిలిపి క్వశ్చన్స్ వస్తాయి. మనకి ఓమిక్ కండక్టర్స్ అండ్ నాన్ ఓమిక్ కండక్టర్స్ అనేవి ఉంటాయి. ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ ఒబేస్ ఓమ్స్ లా, నాన్ ఓమిక్ కండక్టర్స్ అంటే విచ్ డస్ నాట్ ఒబేస్ ఓమ్స్ లా. నాన్ ఓమిక్ లోనేమో ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్, ఎగ్జాంపుల్స్ లోనేమో ఓమిక్ కండక్టర్ ఎగ్జాంపుల్స్ ఏమో కండక్టర్ VI గ్రాఫ్. ఇది వోల్టేజ్, ఇది కరెంట్, కాన్స్టాంట్ గా పోతుంది. V is proportional to I. Ohmic conductors. Example మెటల్స్ వీటికి ఎగ్జాంపుల్ అంటే దీనికి VI గ్రాఫ్ ఎట్లుంటది, ఇట్లుంటది. ఎట్లా ఇట్లుంటది, అంకర తింకర ఉంటది. నాన్ ఓమిక్ కండక్టర్స్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ అంటే ఒక్కొక్కసారి కండక్ట్ చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ ని, ఒక్కొక్కసారి కండక్ట్ చేయే. ఇది మీకు హైయర్ స్టడీస్ లో వస్తుంది, ఇప్పుడు ఏం అవసరం లేదు. నా సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఇండక్టెన్స్. ఇంతే. గ్రాఫ్ ఇది. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద అని అడగచ్చు కానీ అడగడు, ఎందుకంటే ఇదంతా ఇంపార్టెంట్ కాదు. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్ లా, మరి ప్రతి దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా. లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లాకి మరి లిమిటేషన్స్ ఏంటి? at different temperatures, at constant temperature అని రాసినాం కదా, మరి డిఫరెంట్ టెంపరేచర్స్ కి ఇది వర్క్ అవుతుంది. డిఫరెంట్ టెంపరేచర్స్ ఓమ్స్ లా
నాట్ వ్యాలిడ్. డిఫరెంట్ టెంపరేచర్స్ లో ఓమ్స్ లా వ్యాలిడ్ కాదు. సెమీ కండక్టర్స్ డోంట్ ఒబే ఓమ్స్ లా. సెమీ కండక్టర్స్ నాన్ ఓమిక్ అంటే ఓమ్స్ లాని ఒబే అని చెప్పినాం కదా, అందుకే సెమీ కండక్టర్స్. మీరు నాన్ ఓమిక్ కండక్టర్స్ కి డెఫినేషన్ నేర్చుకుంటే ఈడ రాయొచ్చు, నాన్ ఓమిక్ కండక్టర్ డెఫినేషన్ రాయొచ్చు. సెమీ కండక్టర్ doesn't obey Ohm's law. నాన్ ఓమిక్ సెమీ కండక్టర్స్ అనేవి గ్యాసియస్ మెటల్ కూడా ఓమ్స్ లాని ఒబే చెయ్యాయి. మరి ఓకే, మనం ఇంతకుముందు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఆర్ అని రాసినాం. ఆర్ మీన్స్ రెసిస్టెన్స్. ఆర్ అంటే రెసిస్టెన్స్. నేను మన సంథింగ్ ఒక చిన్న ఇంటర్వ్యూ దాంట్లో పోయినప్పుడు వాట్ ఈస్ వోల్టేజ్ అని అడిగిండు. వాట్ ఈస్ వోల్టేజ్ అని అడిగితే ఏమని చెప్పాలో అర్థం కాకుండా నేను ఆన్సర్ చెప్పేసిన. రేపు మిమ్మల్ని అడిగినా చెప్పాలి. ఇది చిన్న చిన్న బేసిక్స్. మీరు ఏదన్నా కోర్ బ్రాంచ్ తీసుకున్నారంటే ఇది బేసిక్స్. బీటెక్ లో కూడా ఓమ్స్లా ఉంటుంది, అందుకే మంచిగా వినండి. రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే కరెంట్ కండక్టర్ కరెంట్ చూయి అనుకుంటా పోతుంది. రెసిస్టెన్స్ వచ్చి ఆపుతుంది. రెసిస్టెన్స్ అంటే ద ఎబిలిటీ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ ఏ కండక్టర్. అదొక కండక్టర్ యొక్క ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? టు రెసిస్ట్ అబ్స్ట్రాక్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనకు ఒక బాక్స్ ఉంది, గీస్తున్నాయి. విఐఆర్ ఇవి రెండింటిని ఇంటూ చేస్తే పైన వస్తుంది. ఇప్పుడు V ఈక్వల్స్ టు ఐఆర్ తెలుసు కదా. మరి I ఈక్వల్స్ టు ఇది V బై R ఈక్వల్స్ టు V బై I. ఈ ఓమ్స్ అని గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మరి రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఏంటివి? ఓమ్స్ అనేవి యూనిట్స్. ఓం సింబల్ ఇది. ఓం అంటే ఈ ఓం కాదు, ఓం నమ శివాయ. రేపు పాడతారు కదా రేపు శివరాత్రికి. ఈ ఓం కాదు, గీ ఓం. రీల్స్ వస్తుంది కదా. నేను ఇట్లా రాసిన హూ రైట్ దిస్. ఇది కూడా కాదు, ఇది మన హిందూ ధర్మంలో ఓం. కానీ ఇది ఓం అంటే రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఫ్యాక్టర్స్. ఏం ఫ్యాక్టర్స్? రెసిస్టెన్స్ ని ఏ ఫ్యాక్టర్స్ అనేది ఎఫెక్ట్ చేస్తున్నాయి అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్. ఫస్ట్ ది నేచర్ ఆఫ్ ద కండక్టర్. టెంపరేచర్. సెకండ్ టెంపరేచర్.
conductor, and fourth the area of cross section. R is inversely proportionality symbol లేదు. సో మనం 1/a అని రాసుకుందాం. నేచర్ ఆఫ్ ద కండక్టర్, మంచి నేచర్ ఉంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, బ్యాడ్ నేచర్ ఉంటే బ్యాడ్. టెంపరేచర్ కూడా రెసిస్టెన్స్ ని మనకి ఎఫెక్ట్ అనేది చేస్తుంది అన్నమాట. లెంత్ ఆఫ్ ద కండక్టర్, మనకి హై లెంత్ ఉందనుకో హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఇంత పెద్దగా ఉంది, ఇప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇప్పుడు ఇంతే ఉంది, రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. అదే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, ఎంత వెడల్పుగా ఉంటే అంత తక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంతే ఉంది అనుకో ఒక కండక్టర్, దాంట్లో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఇంత పెద్ద వైర్ ఉంది అనుకో రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇంత పెద్దది పుట్టలే. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ లో నుంచి ఒక ఫార్ములా రాద్దాం. ఒక ఫార్ములా ఏంటంటే ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ. అంటే ఈ రెండు ప్రపోర్షనాలిటీలు తీసేసి ఎల్ ఈస్ R is proportional to L by A. R equals to rho L by A. This is the resistance formula we use widely. R equals to rho L by A. మరి ఈ రో ఏంటంటే రెసిస్టివిటీ. మన రో ఏంటో డిస్కస్ చేద్దాం. ఈ రో 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 మరి ఆ రో ఏంటంటే రెసిస్టివిటీ. రో రెసిస్టివిటీ అంటే రో. The resistance of a conductor per unit length. Of a conductor. ఈ రో అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఏరియా రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్. ఒక్క యూనిట్ లెంత్ లో మనకి ఎంత రెసిస్టెన్స్ అనేది ఉన్నది అనే దాన్ని రెసిస్టివిటీ అంటారు. రెసిస్టివిటీ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ and second the nature. Temperature and nature. Temperature and మనకి నేచర్ మీద డిపెండ్ అవుతుంది. రో డజంట్ డిపెండ్ ఆన్ లెంత్, సెకండ్ ఏంటి ఏరియా అండ్ షేప్. ఇది ఏరియా మీద కానీ లెంత్ మీద కానీ షేప్ మీద కానీ డిపెండ్ కాదన్నమాట. ఇది మంచిది, వేటి మీద డిపెండ్ కాదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ లెంత్, ఏరియా అండ్ రెసిస్టెన్స్ షేప్, బట్ ఈస్ డిపెండ్ ఆన్ నేచర్ అండ్ టెంపరేచర్. మనకి రెసిస్టివిటీ అనేది రెసిస్టివిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే రెసిస్టివిటీ ఈక్వల్స్ టు 1 by కండక్టివిటీ. అదే కండక్టివిటీ ఈక్వల్స్ టు 1 by రెసిస్టివిటీ.
మీరు డిప్లొమా తీసుకున్నారంటే ఇది చాలా సార్లు వస్తుంది. అంతే, సింపుల్. సో నెక్స్ట్ టాపిక్, సర్క్యూట్స్ అండ్ సింబల్స్. ఫస్ట్ది పాజిటివ్ నెగటివ్, సెకండ్ది పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్ పాజిటివ్ నెగటివ్, సో ఆన్. డాన్స్ కరెక్టే. మనకి ఈ సింబల్ ఏంటంటే సెల్ అన్నమాట. సెల్, విచ్ ఈస్ సెల్. ఇదేంటిది? బ్యాటరీ, బ్యాటరీ. ఇదేంటిది? కీ, కీ. ఆన్ లో ఉంటే ఇట్లుంటది, ఆఫ్ లో ఉంటే ఇట్లుంటది. ఇదేంటి? బల్బ్, బుగ్గ, బుగ్గ. ఇది బుగ్గ, ఇది రెసిస్టర్. అమ్మీటర్, వోల్ట్ మీటర్. మీటర్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే వోల్ట్ మీటర్ తోటి. దీన్నే రియోస్టాట్ ఆర్ వేరియబుల్ రెసిస్టర్ అంటారు. అంతే, సింబల్స్ ఇవే, చాలా సింపుల్. సిరీస్ కాంబినేషన్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. దీని మీద 2 మార్క్ క్వశ్చన్ రావచ్చు మనకి. వై వి ఆర్ కనెక్టెడ్ అవర్ హోల్ సర్క్యూట్స్ ఇన్ ప్యారలల్ బట్ నాట్ series combination of resistor. Series combination of resistor. Series combination అంటే ఎండ్ టు ఎండ్. ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్. ఒకటే ఎండ్, ఎండ్ టు ఎండ్ కనెక్షన్ నే మనం సిరీస్ కనెక్షన్ అంటాం. పక్క పక్కన పెడితే సిరీస్ కనెక్షన్ అంతే. ఒకటే వైర్ ని ట్విస్టింగ్ చేస్తే ఎన్ని పార్ట్స్ గా అదే సిరీస్ కనెక్షన్. ఇక్కడ మరి కరెంట్, ఇప్పుడు దీంట్లో నుంచి కరెంట్ పంపించిన కరెంటు ఒక్కొక్క దానికి ఒక రకంగా పాస్ అవుతుంది కదా. దీంట్లో కరెంట్ పోతుంది, దీంట్లో కరెంట్ పోతుంది, దీంట్లో కరెంట్ పోతుంది. మరి దీంట్లో 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 సేమ్ పోతుందా, డిఫరెంట్ పోతుందా? ఇట్స్ సేమ్. కరెంట్ ఎప్పుడు సిరీస్ కనెక్షన్ లో కాన్స్టాంట్ సేమ్ ఉంటది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఎండింగ్ పాయింట్.
దీన్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేసిన, ఇది బ్యాటరీ సింబల్ కదా, బ్యాటరీ కాదు ఇది సెల్, బ్యాటరీకే కనెక్ట్ చేసిన, సెల్ లో బ్యాటరీ లేదు. బ్యాటరీ కనెక్ట్ చేసిన, ఈ బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఇక్కడ నుంచి మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ నుండి మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్ టు నెగటివ్ మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. కాబట్టి ఈ నుంచి ఎంటర్ అవుతున్నాయి ఎలక్ట్రాన్స్, ఎంటర్ అయ్యి దీంట్లో పోయిన, దీంట్లో నుండి అయిపోయినాక దీంట్లోకి వస్తుంది, దీంట్లో నుండి అయిపోయినాక దీంట్లోకి వస్తుంది. కానీ సేమ్ వస్తుందా రాదా? సేమ్ వస్తుంది. మరి వోల్టేజ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వ్యారీ. ఇక్కడ ఐ సేమ్ ఉంటది, ఐ ఐ ఐ ఇది V1 వోల్టేజ్ 1, ఇది V2, ఇది V3. వోల్టేజ్ అనేది మనకి డిఫరెంట్ ఉంటది, వోల్టేజ్ అనేది మనకు డిఫరెంట్ ఉంటది. మనకున్న ఫార్ములా ఏంటిది? మనకు దీనికి అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR కదా, V ఈక్వల్స్ టు IR. ఇది రెసిస్టర్ R1, R2, R3. V ఈక్వల్స్ టు I కదా, మరి V1 ఈక్వల్స్ టు I R1, V2 ఈక్వల్స్ టు I R2, V3 ఈక్వల్స్ టు I R3. దీని నుండి ఇంకో ఫార్ములా ఇస్తే ఇవన్నిటిని యాడ్ చేసి ఇవన్నిటిని కూడా యాడ్ చేసినట్టే కదా. V ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి ఎంత అయితే వచ్చిందో అవుట్పుట్ కూడా అంతే వస్తుంది. వోల్టేజ్ మనం ఎంత ఇచ్చినామో అవుట్పుట్, బ్యాటరీ నుంచి ఎంత వోల్టేజ్ ఇచ్చినామో అంతే వోల్టేజ్ మనకు బయటికి అనేది వస్తుంది. V1 ప్లస్ V2 ప్లస్ V3. ఇప్పుడు V ప్లస్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి, IR ఈక్వల్స్ టు I R1 ప్లస్ I R2 ప్లస్ I R3. దీంట్లో కామన్ తీసేసేయండి, కామన్ ఏం తీయండి, ఐ తీయండి, అయ్యే కామన్ ఉంది కదా, R1 ప్లస్ R2 ప్లస్ R3. I క్యాన్సల్, రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ మనకి R3. సిరీస్ కాంబినేషన్ లో రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా R ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3. మనకి RS ఈక్వల్స్ టు NR. ఇది జనరల్ ఫార్మ్ ఫర్ ద సిరీస్ కనెక్షన్. ఈడ 3 పెట్టుకున్నా, 4 పెట్టుకుంటా, 40 పెట్టుకుంటా, 50 పెట్టుకుంటా. ఈడ కూడా పెట్టుకోవచ్చు, ఈడ కూడా పెట్టుకోవచ్చు, ఈడ కూడా పెట్టుకోవచ్చు, ఈడ కూడా పెట్టుకోవచ్చు. ఎన్ని పెట్టుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ ఆర్స్ అనేవి మనకి ఉంటాయి. అరే మరి ప్యారలల్ కాంబినేషన్ లో, మరి ప్యారలల్ కాంబినేషన్ అంటే ఏంటి అసలు? ప్యారలల్ కాంబినేషన్ parallel combination of resistor, common endpoint. దీనికి ఒక కామన్ ఎండ్ పాయింట్, మనకి ఇటు కూడా ఒక కామన్ ఎండ్ పాయింట్. ఇక్కడ రెసిస్టర్ అనేది ప్లేస్ చేసినాం. ఇది R1, R2, R2 ఇక్కడ, R3 అనేది ఇక్కడ. దీన్ని ఒక బ్యాటరీ సోర్స్ కి కనెక్ట్ చేసాం. ఇది పాజిటివ్ నెగటివ్ ఫ్లో ఆఫ్ కరెంట్, పాజిటివ్ టు నెగటివ్ ఉంటుంది. ఇప్పుడు కరెంట్ దీంట్లోకి వెళ్ళి ఐ కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇక్కడ ఐ కరెంట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఐ కరెంట్ ఇన్పుట్ ఇస్తున్నా దీంట్లోకి. ఇప్పుడు నేను ఒక్కనున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళందరికీ కొంచెం కొంచెం కరెంట్ ఇవ్వాలి కదా, ఒక్కరికి మొత్తం ఇవ్వలేము కదా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక ట్యాబ్స్ ఉంటాయి, ఇట్లా కంటిన్యూగా ట్యాబ్స్ సిరీస్ కాంబినేషన్ కాదు, ప్యారలల్ కి ఎగ్జాంపుల్ ఇట్లుంటాయి.
ఈడొక ట్యాప్ ఉంటది. ఈడొక ట్యాప్ ఉంటది. ఇంట్లో ఉంటాయి కదా! ఇంట్లో స్కూల్స్‌లో ట్యాప్స్ ఇట్లా కంటిన్యూగా ఉంటాయి. కంటిన్యూ ఉన్నప్పుడు నీ పైప్‌లోకి వాటర్ ఇట్లా పంపించేసిన. వాటర్ పంపించేసినప్పుడు ఈ ట్యాప్‌లో నుండి కొన్ని, ఈ ట్యాప్‌లో నుండి కొన్ని, ఈ ట్యాప్‌లో నుండి కొన్ని, ఈ ట్యాప్‌లో నుండి కొన్ని. నేనిప్పుడు లోపలికి ఏం పంపిస్తున్నా? కరెంట్ అనేది పంపిస్తున్నా. కరెంట్ ఈచ్ రెసిస్టర్‌కి మరి సేమ్ ఉంటుందా? డిఫరెంట్ ఉంటుందా? ఈడ కొంచెం, ఈడ కొంచెం, ఈడ కొంచెం, ఈడ కొంచెం.